భారీగా జనాలు మోహరించారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ క్యాండిల్ వెలిగించి తీరాలి. హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేశారు. మేమేమి ఇక్కడ సంఘ విద్రోహ చర్యలు చేయట్లేదు. కేవలం ఇది క్రిస్టియన్స్ విశ్వాసం, వాళ్ళ తరపున నించుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన చోట క్యాండిల్ వెలిగించడం నేరమా? చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాం. ఇప్పుడు వరకు కూడా ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ లేదని క్రైస్తవులు అందరూ నమ్మారు. కానీ ఖచ్చితంగా పోలీసులు ఏదైతే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు మాకు అర్థమైంది. టీడీపీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. 100% మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు. క్యాండిల్ వెలిగింతాం. మేము వస్తున్నాం, అక్కడ క్యాండిల్ వెలిగించడానికి వస్తున్నాం. కొడతా కొట్టండి, నో ప్రాబ్లం. ఎంత దారుణమైన పరిస్థితి! అయ్యా బాబోయ్, 200-300 మంది పోలీసులు అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నోడిని క్యాండిల్ కూడా వెలిగనివ్వకుండా చేసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భారీగా జనాలు మోహరించారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ క్యాండిల్ వెలిగించి తీరాలి. హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేశారు. మేమేమి ఇక్కడ సంఘ విద్రోహ చర్యలు చేయట్లేదు. కేవలం ఇది క్రిస్టియన్స్ విశ్వాసం, వాళ్ళ తరపున నించుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన చోట క్యాండిల్ వెలిగించడం నేరమా? చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాం. ఇప్పుడు వరకు కూడా ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ లేదని క్రైస్తవులు అందరూ నమ్మారు. కానీ ఖచ్చితంగా పోలీసులు ఏదైతే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు మాకు అర్థమైంది. టీడీపీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. 100% మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు. క్యాండిల్ వెలిగింతాం. మేము వస్తున్నాం, అక్కడ క్యాండిల్ వెలిగించడానికి వస్తున్నాం. కొడతా కొట్టండి, నో ప్రాబ్లం. ఎంత దారుణమైన పరిస్థితి! అయ్యా బాబోయ్, 200-300 మంది పోలీసులు అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నోడిని క్యాండిల్ కూడా వెలిగనివ్వకుండా చేసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.